హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసీ విలేజ్కి స్వాగతం. అందరూ బాగున్నారండి. ఇవాళ మా ఊళ్ళో అయితే గాలిదుమ్మ విపరీతంగా గాలిని తీయడం అసాధ్యం కాబట్టి పట్టా చూస్తున్నాను. నేను గాలి కూతురు పట్టండి. ఇవాళ పెద్ద గాలిదుమ్మ వేస్తుంది వర్షానికి అనుకుంటా. అలాగే మట్టి వాసన కూడా వస్తుందండి. ఎక్కడైనా వాన కొట్టిందండి చుట్టుపక్కల మట్టి వాసన వస్తుంది గాలికి. అది మట్టి చూడండి, పట్ట చూడండి ఎలా లేస్తుందో. మా అన్న వెళ్ళి పట్ట కోపం లేస్తుందండి పైకి గాలికి. అమ్మో, నా ఫోన్ కూడా ఉంటుంది చేతిలో. మామూలుగా అయితే ఇలా ఉంటుంది అన్నమాట. గాలి దుమ్మస్తే ఇందాక వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అవి చూడక పొడగా ఓ బాగా వస్తుంది. చూడండి అలా లేచిపోతుంటుందో, అలా లేచిపోతుంది. వామ్మో ఎంత పెద్ద పొడగొచ్చిందో. గాలిదుమ్మ అసలు తగ్గలేదండి. మా అక్క అయితే పిండి రుబ్బుతుంది అన్నమాట. మినపగుండ్లు వేసి నానబెట్టిందన్నమాట, రేపొద్దున అట్టేద్దామని. కానీ బియ్యం నానబెట్టలేదండి, నానబెట్టుకొని మనం రుబ్బేస్తుంది. నేనైతే ఇలా పట్టుకున్న కరెంట్ కూడా పోయింది చీకట్లో అని లైట్ వేసి అనమాట. చూడండి తెల్లారాక ఇదిగో ఇక్కడేదో పిట్ట ఉందండి. ఈ పిట్ట ఏం పెట్టినా తెలియదు. అక్క పెట్టుందని చెప్పి మా గణేష్ అంటే సరే అని చెప్పి వీడియో తీద్దామని వీడియో తీశాను. అదేం కనబట్టలేదు, జూమ్ చేసి కూడా తీశాను. నాకు ఆ పిట్ట ఏ పెట్టామని నాకైతే తెలియదు. మా అమ్మని అడిగాను, మా అమ్మ కూడా తెలియదండి. మీకు తెలిస్తే కామెంట్లు పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. అలాగే మేము నిన్న ఒక పనికి వెళ్ళి వస్తున్నాం అండి. ఇంటికి వచ్చేస్తుండగా మాకు ఒకటి కనిపించింది. అది చూసి అయితే నాకు 2 కళ్ళు సరిపోలేదు అని వీడియో తీసాను. ఇక్కడ అయితే వెంటనే వీడియో తీస్తే వెళ్తుంటే అది పారిపోతుందండి. అదిగోండి నెమలి. చూడండి అంత దూరం నుంచి నెమలిని వీడియో తీస్తున్నాం. మేమైతే నాకైతే చాలా అనిపించింది, చాలా బాగుంది. అదైతే ఎండకి బాగా రొప్పుతుందండి, బాగా ఎండ తీవ్రత బాగుంది. వాటర్ కోసం వెతుకుతుందేమో అని మేము ఆశ్చర్యపోయాం. వాటర్ కోసం అని నీళ్ళు ఎక్కడ ఈ టెట్టు పరిగెడుతుంది, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అనుకున్నామండి. నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనుకొని, కానీ చూసేసరికి మాకే షాక్ అయ్యిందండి. చూడండి వామ్మో ఎన్ని ఉన్నాయో అక్కడ నెమిళ్ళండి, అన్ని నెమిళ్ళు అక్కడ ఉన్నవి. నేను ఇక్కడ ఉండే తీసానండి, జూమ్ చేయడం వల్ల మీకు అలా కనబడుతుంది. నేను ఇక్కడే ఆగిపోయాను, ఇంకా అవతలకి వెళ్ళలేదు. వామ్మో ఆశమస్ నెమిళ్ళు కావండి అవి. లైక్ అండ్ షేర్. ఇదిగోండి రాత్రి రుబ్బి పెట్టిన మినపప్పు మాట ఇది. ఓన్లీ మినపప్పు మాత్రమే. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొంగింది కూడా. అలాగే దీంట్లో వేయటానికి రాత్రి అంటే బియ్యం నానబెట్టలేదు అన్నమాట, ఓన్లీ మినపప్పు ఒకటి నానబెట్టారు. ఒకసారి బియ్యం పిండి తీసుకొచ్చి వేసి చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పని బియ్యం పిండి తీసుకొచ్చారు. కొన్ని బియ్యం పిండి, ఇదైతే బియ్యం పిండి మాట. అలాగే పల్లీలు చట్నీ కోసం దోశలు వేస్తారంటండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసీ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చోట్ల క్లిప్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఈ పిండి ఇదిగోండి, ఇప్పుడు ఈ డబ్బాలోకి తీస్తుందన్నమాట పిండిని. ఎందుకంటే మనం బియ్యం పిండి పోసాక బాగుంటుందో బాగోదు, అట్టు రుచి వస్తుంది అంటే వచ్చిద్దా లేదా పాడైపోద్దా అని డౌట్తో మా అక్క ఇలా కలుపుతుంది. 2 తెడ్లు అయితే వేసిందండి మినపప్పు. ఇందులో ఇంకా ఉంది. ఇప్పుడు ఏంటిది బియ్యం పిండి అయితే ఉప్పి దాంట్లో వేస్తుందండి, పొట్లం ఉప్పి మినపప్పు మాట. ఇందులో బాగుంటుంది. ఎంతవరకు అయితే వేసుకుంటే కొలత లేదు, మామూలుగా వేసేస్తుంది మా అక్క. చూడండి బియ్యం పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు అని చేస్తుందన్నమాట. రుబ్బలేదు కదా, ఒకసారి చూద్దాం పిండితో వేస్తే ఎలా ఉంటాయి. ఒకవేళ గాబలంగా మనం ఇంట్లో బియ్యం లేనప్పుడు తెచ్చుకొని ఆడించుకోవచ్చా లేదా అని డౌట్తో చేసింది మా అక్క. చూడండి ఇలా కలిపింది. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటుందని సరిపడా ఉప్పు వేసి ఇంకా కలిపేస్తుంది. ఇవ్వండి ఇలా కలుపుకున్నాక ఇంక ఇలా వచ్చిందండి పిండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ అండ్. ఇదిగోండి పచ్చిమిరకాయలు అలాగే పల్లీలు వేయించుకుంది మా అక్క చట్నీ కోసం. ముందుగానే చట్నీ రుబ్బేసిందండి. ఇదిగోండి మా అక్క ఇంకా దోశలు వేస్తుందన్నమాట. అంటే అట్లు, మా అక్క అట్లే అంటదండి, దోశలు అంతా ఇంట్లో వేస్తే అట్లా అంటుంది, బయట కొనుక్కొచ్చుకుంటే దోశలు అని అలా అంటుందండి. ఇక అట్లయితే వేస్తుంది. ఇదిగోండి పిండి జోరైంది అంటుంది. లేదు సరిపోయిద్దని చెప్పని మా అక్క అంది. సరే అని చెప్పని ఇంక వేసేస్తున్నాం అన్నమాట దోశ. ఇదిగోండి ఇంకో ఇట్లాగా వేసేసి తిప్పేస్తుంది. నాకైతే అసలు అర్థం కాలేదు, మా అక్క అది బలగేస్తుందండి. ఇంకో ఇట్లా అయితే వేసేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసీ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చూడండి క్లిప్ చేసేసి. కానీ అట్టు మాత్రం రావట్లేదండి మంచిగా. జోరు అవడం వల్ల లేకపోతే పొడిపిండి కలపడం వల్ల తెలియదు. ఎందుకంటే నానబెట్టుకొని కలిపాం కదా, దానివల్ల అనుకుంటున్నాయి. అయితే ఇప్పుడు నట్టు అయితే ఇలాగ వచ్చేసింది.
ఇదిగోండి పల్లీ చట్నీ చేసిందని చెప్పాక ముందుగా చేసిందన్నమాట. మిగిలిన వీడియో చూపించడం కుదరలేదండి, ఎందుకంటే అది గజిబిజిగా వచ్చిందన్నమాట. అంతా అని డిస్టర్బ్ ఉందని కట్ చేసి ఇంతవరకు పెడుతున్నానండి. ఏమనుకోద్దు ప్లీజ్, సారీ. ఇదిగోండి అట్లయితే ఇక మొత్తం ఇట్లా వచ్చినాయన్నమాట. చాలా మెత్తకున్నాయండి, అట్లయితే చేయగలిగిపోతుంది కానీ చాలా మెత్తకున్నాయి అట్లు. మన మైదాపిండి అట్లుంటాయి కానీ అలా ఉన్నమాట మెత్తగా. దాంట్లోకి అయితే పల్లీ చట్నీ చేసి తాలింపు కూడా పెట్టేసన్నమాట. ఇంకా మా పాపకి ఇద్దామని నేను వెళ్ళాను. మా అక్క అయితే మా పాప తినిపిస్తుందండి అట్లు. ఇంకో ఇలాగైతే పక్కన మా అక్క కూరగాయలన్నీ పక్కన పెట్టుకొని కూర్చుంది. మా పాప పద్దాక లేస్తే చాలండి కుక్క పిల్లతో ఆట ఆడుతుంది. ఆవు అంటే చాలు మా పాప బాగా ఆట 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 అంటుంది. ఇవ్వండి మా పాప చూడండి, మా పాప డ్రెస్ తీసి మరి దానికి పెడుతుంది. తినమంటే తినట్లేదు. చూడండి మా పాప కోసం ఎంత చేసింది, ఏం తినదండి మా పాప ఎక్కువగా. ఇవ్వండి కుక్క పిల్లల గురించి చెప్తుంది. అవి పుట్టిన కాంచి వాటి ఆట ఎక్కువైపోయింది మా పాపకి. అవి కూడా నేను పట్టుకుంటే కై పడతాయండి, మా పాప ఎత్తుకుంటే మనం సైలెంట్ కూర్చుంటాయండి. అదేంటో నాకు అసలు అర్థం. నేనంటే అసలు బుబు ఉగి మొత్తుకుంటాయి. అదే మా పాప ఎత్తుకుంటే సైలెంట్గా చూడండి కుక్కిని పెయిన్ లాకుంటే అంటారు సాగు అలా ఉందండి. అది అలా తీస్తుంది మా పాప. చాలా బాగుందండి. అట్టయితే కొద్దిగా పర్వాలేదండి, నాకు అంతగా అనిపించలేదు రుచి. ఎండలు బాగున్నాయండి, అందుకోసమని మా చెల్లిని సోడా తెమ్మన్నాను. తెస్తూనే ఉంది. అదిగోండి మా చెల్లి ఒక డబ్బా చేతిలో ఉంది, అందులో నిమ్మకాయ వేసుకొని తాగుదామని తీసుకొస్తున్నా. మరి బాగుండలేదు తెలియదు నాకైతే. మనం బయటకు వెళ్ళక తాగుతాం కదా అని చెప్పి తెప్పించానండి. ఎంత బుజ్జా? 20 రూపాయలు పోయి 2 రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందా? 22 రూపాయలు అండి. అలాగే సబ్బు షర్ప్ కూడా తెచ్చింది. ఇవ్వండి నిమ్మకాయ, అలాగే సోడా. బిజ్లాది కబుజ్జేది ఇవ్వండి, ఇక్కడ కూడా ఉంది. కిన్లే సోడా, బిజ్లాది కాదు కిన్లే సోడా అండి. మనం బయట నిమ్మరసం తెచ్చుకుంటాం కదా, సోడా నిమ్మరసం, నిమ్మ సోడా అంటాం కదా, అలా చేద్దామని తెచ్చుకున్నమాట. ఒక నిమ్మకాయ ఉందండి, నిమ్మకాయలు కూడా లేవు. ఒక నిమ్మకాయ ఉంది, ఒక నిమ్మకాయతో చేసుకుంటాం. ఇప్పుడు ఎలా వస్తుంది అన్నది. నువ్వు సోడా చేయబోతున్నావా? నిమ్మ సోడానా? బయట అయితే 2 రూపాయలు కదా. కిన్లే సోడా అది ఇది కలిపితే బాగుంటుందా? ఏమో మరి నాకు తెలియదు. సేమ్ అదే అనుకున్నాను నేను కూడా, బాగుంటుందా బాగోదా అని. బాగోకపోతే 22 రూపాయలు పాడైపోతాయి కదా. మామూలుగా సోడా తాగొచ్చు కదా, నిమ్మరసం కలుపుతావు కదా. అంత మొత్తం డబ్బాలు కలుపుతున్నా, గ్లాసులో కలుపుకుంటున్నా. నేను పులుపు ఎక్కువ తిన్నా కాబట్టి లైట్గా పిండి. సోడాలో ఉప్పు ఉండిద్దా బాటిల్లో? సోడాలో ఉప్పు ఉండిద్దా? తెలియదు నాకైతే, నేనైతే కలుపుకుంటున్నా. ఎప్పుడు తాగలేదా? తాగలేదు. మిషన్ సోడానా? సోడా తాగి తప్పకుంటుంది. నేను అడిగే దాన్నే. నిమ్మరసం తక్కువ ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. ఇలాగా ఇప్పుడు ఇలా సోడా పోసేస్తారండి. మోతిగా తీసుమంటదేమో. ఓ వినవు జాగ్రత్త. కొద్దిగా తాగి చూస్తాయండి ఎలా ఉంటుందో. ఇలా బాగుంది. అంత గ్యాస్ తోట దగ్గర దగ్గర చూపి. అమ్మో ఇదిగోండి నూరుగా తెల వచ్చిందో గ్లాస్లో ఇప్పుడు కనబడుతుంది కదా. ఒక సగం బదులకి గింతంతే పోసావా? బాగుంటుందో బాగుందండి, బాగుంటే మళ్ళీ పోస్తా. తాగి చూస్తానండి. నిమ్మ సోడా అయితే అయింది, బాగానే ఉందా? అచ్చం బయట చేసే నిమ్మ సోడా లాగుందా వేరే లాగుందా? అలాగే ఉంది. అలాగే ఉందా? కథా చూడు. ఇది కనబడట్లేదు. ఇప్పుడు మేమే తాగేసాము. ఇప్పుడు నేను మా అక్క కోసం మా పాప కోసం చేస్తాను అనమాట. ఆడ బద్ద ఉంచాను కదా, ఆ బద్ద అయితే పిండి వేస్తాను దీంట్లో నిమ్మరసంలో. అంటే గ్లాసులో పిండి వేస్తున్నాను నిమ్మరసం. చూడండి ఇలా పిండేసి ఇంకొక ముక్క దాంట్లో కొద్దిగా ఉందండి, అది పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా మిగిలితే సోడా దాంట్లో కలుద్దామని. ఇప్పుడైతే సోడా అయితే పోసేస్తున్నానండి. కాకపోతే నిమ్మగింజలు ఉండిపోయింది అనమాట, అందుకని రివర్స్ ఆపేసి మూత పెట్టేసి నిమ్మగింజలు తీసేస్తున్నా. నేను తీసి పడేసాను, అయినా ఇంకా ఉన్నాయి నిమ్మగింజలు. అందుకే ఇంకా డబ్బు జిల కొట్టేస్తున్నాను ఇంకా నేను దాన్ని. ఇక్కడ పార్టీ జరుగుతుంది కదండి, దాని వాయిస్ వస్తుందన్నమాట, అందుకని ఆపేసాను. ఇప్పుడు నిమ్మరసం అయితే సోడా అయితే పోసేస్తున్నా. అది కిన్లే సోడా అండి. ఇగోండి అచ్చం కొట్లో పోసినట్టుకంటే మనం షాప్లో తెచ్చుకుంటుంటాం కదా, అక్కడ ఎలా పోస్తే అలా పోసానమాట. చూడండి అంత బాగా వస్తుందో, నురగ వచ్చిందండి. మా పాప అయితే నురగ తీసుకుంటుంది చూడండి, సేమ్ అలాగే వచ్చింది కదండి.
నాకు ఇది భలే అనిపించిందండి. చాలా సింపుల్గా మన కాడ ఉంటే డబ్బులు తీసుకొని అక్కడ 20 రూపాయలు పెట్టి ఒకరే తాగే కన్నా ఇంటికి ఒక 30 రూపాయలు పెడితే ఫ్యామిలీ మొత్తం తాగొచ్చండి. ఎందుకంటే సాల్ట్ ఎలాగో మన దగ్గర ఉంటుంది, అది వచ్చేసి 20 రూపాయలు, 10 రూపాయలు నిమ్మకాయలు వచ్చేసుకుంటే ఇంక సరిపోయిద్దండి. మన ఇంట్లో తాగొచ్చు, మన ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు. ఒక ముగ్గురేం తాగొచ్చు కదండి. షాప్ కాడికి వెళ్తే ఒకళ్ళే తాగుతారు.